మా ఇంట్లో సాంబార్ చేయక చాలా డేస్ అవుతుందండి. ఇంకెప్పటి నుంచో సాంబార్ చేసుకొని తినాలని అనుకుంటున్నాను. కానీ ఫైనల్‌గా ఈ రోజు కుదిరిందండి. మెయిన్‌గానే ఈ రోజు సాంబార్ చేయడానికి రీజన్ ఏంటంటే ఇడ్లీ చేస్తున్నానండి. ఇడ్లీ విత్ పల్లి చట్నీ అండ్ సాంబార్ కాంబినేషన్ చాలా బావుంటుందట. ఒకసారి ట్రై చేద్దాం అనేసి ఇంకా ఫిక్స్ అయిపోయాను ఈరోజు. నిజంగా చెప్పాలంటే నా చిన్నప్పుడైతే సాంబార్‌కి, పప్పుచారుకి నాకు తేడానే తెలియదండి. 2 ఒకటేనేమో అనుకునేదాన్ని. కానీ ఇంకా నా పెళ్ళయ్యాకే తెలుసుకున్నాను అది ఇది వేరని. ఫస్ట్‌లో నాకు సాంబార్ చేయడమే రాకపోయేది. ఒకరోజు మా అక్క చేసిన సాంబార్ తిన్నాను. చాలా బాగా అనిపించింది టేస్ట్ అయితే. ఇంకా మా అక్కని అడిగాను. ప్రాసెస్ మొత్తం చెప్పింది. ఒకసారి ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. ఇంక అప్పటినుంచి ఇంక ఇష్టం వచ్చినప్పుడల్లా చేసుకుంటున్నాను. ఏంటో మరి ఈ మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. ఇంకా మేమైతే టెంపుల్‌కి వెళ్దాం అనుకుంటున్నాం. మా దగ్గరలో హనుమాన్ టెంపుల్ ఉంది. ఇంకా అందుకే నేనైతే దీపం పెట్టేసుకున్నాను. మీలో ఎంతమందికి ఇలా పప్పు చారు చేసినప్పుడు ఇలా పప్పు పక్కన తీసి బెల్లం వేసుకొని తినడం ఇష్టమో ఒకసారి కమెంట్ చేయండి. మా చిన్నప్పుడైతే మా అమ్మ ఎప్పుడు పప్పు చేసినా ఖచ్చితంగా ఇలా పప్పు పక్కన తీసేదండి. ఇంకా బెల్లం వేసుకొని తినేవాళ్ళము. కొట్టుకొని మరీ తినేవాళ్ళము. ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే. మీలో ఎంతమందికి తెలుసో చెప్పడం మర్చిపోవద్దు. టెంపుల్‌కి వెళ్ళి దేవుడిని అయితే మొక్కుకున్నాము. ఇంక ఇంటికి రాగానే టిఫిన్ చేసామండి. ఇడ్లీ సాంబార్ విత్ పల్లి చట్నీ చాలా బాగుంది టేస్ట్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.